తండ్రి ఇంటికి రండి వెళదాము, తండ్రి ఇంటికి అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే. యేసే మార్గము మన తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి మన తండ్రి ఇంటికి. యేసే మార్గము మన తండ్రి ఇంటికి అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే. రండి వెళదాము తండ్రి ఇంటికి, తండ్రి ఇంటికి మన తండ్రి ఇంటికి. రండి వెళదాము తండ్రి ఇంటికి అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే, అక్కడ ఆనందం ఆనందమే. చేతులు జోడించి కళ్ళను మూసుకొని మనము సమర్పించిన ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను కూడా పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ఆ దేవునికి సమర్పిస్తూ ఈ పూజాబలి ద్వారా దేవుడు మనని దీవించాలని ప్రార్థించుదాం. Let's close our eyes, join our hands with these intentions offered. Let's also offer our personal and family intentions through the intercession of Saint Anthony to the hands of God, that this Eucharist may be a source of blessing for each one of us and our families. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవిత ప్రయాణంలో ప్రార్థన అనేది అతి అవసరము. ఇన్ ద లైఫ్ ఆఫ్ అ క్రిస్టియన్, ఇన్ ద జర్నీ ఆఫ్ అ క్రిస్టియన్, ప్రేయర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. పునీత అంతోని వారి జీవితాన్ని మనం పరీక్షిస్తే తన జీవితంలో చాలా వరకు ప్రార్థించారు, దేవుని సన్నిధిలో సమయం గడిపారు, ఇతరుల కోసము ప్రార్థించారు. పునీత అంతోని వారికి అర్థమైంది, ప్రార్థన జీవితము లేకుండా దేవుని కోసము జీవించలేము, ప్రార్థన జీవితం లేకుండా ఇతరులకు దీవెనలు అందించలేము. సెయింట్ ఆంటనీ అండర్స్టూడ్ వన్ గ్రేట్ సీక్రెట్: వితౌట్ ప్రేయర్ we cannot live for God a holy life. Without prayer we can't give blessings for others. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రయాణము చాలా చిన్నది. ఎవరిని అడిగినా స్వామి మేము చాలా బిజీగా ఉన్నామంటారు. అవర్ లైఫ్ ఇన్ దిస్ జర్నీ ఈజ్ వెరీ షార్ట్. యు ఆస్క్ ఎనీబడి, దే విల్ టెల్ యూ వి ఆర్ వెరీ బిజీ. దేవునితో సంభాషణ లేకుండా, దేవుని మాటలు ఆలకించకుండా దేవుని దీవెనలు మనము పొందలేము. వితౌట్ లిసనింగ్ టు గాడ్, వితౌట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, వీ కెనాట్ గెట్ బ్లెస్సింగ్స్. ఇది పునీత అంతోని వారి జీవితం నుంచి చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ సెయింట్ ఆంటనీ వీ లెర్న్ దిస్ సీక్రెట్: వితౌట్ ప్రేయర్ నథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మన హృదయాలను, మన జీవితాలను పరీక్షించుదాం. దేవుని బిడ్డలు అని పిలువబడుతూ ఉన్నాము. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎంతవరకు మనని ప్రేమించే మన దేవునితో ప్రార్థనలో సమయం గడుపుతున్నాము? God calls us His children. We consider ourselves God's children. How much time am I spending with this God who loves me? అవకాశాలుండి కూడా ప్రార్థనలో మనం సమయం గడపడం లేదు, దేవుని మాటను ఆలకించడం లేదు, దేవుని స్వరాన్ని ఆలకించడం లేదు.
There are opportunities, yet we do not listen to God. We do not wait for God to talk to us. ప్రభు అయిన దేవా, నీ మాటలు, నీ జీవము కలిగే మాటలు మేము ఆలకించకుండా జీవించిన గడియలన్నిటికీ మేము క్షమాపణ కోరుతూ ఉన్నాము. అవసరం ఉన్నప్పుడు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. సమయమున్నా ఎన్నోసార్లు ప్రార్థించకుండా మా జీవితాలు గడుపుతూ ఉన్నాము. ఈ గడియలు కూడా ప్రభువా మమ్ము క్షమించుము. లార్డ్, we call you God, we say we love you, but we do not spend time with you. I am sorry. We call you God, Lord and Master, but we waste a lot of time not spending in prayer. For this we ask pardon. दया करो भगवन, दया करो भगवन. करो भगवन, दया करो भगवन. దయ చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా. 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 పాపిని నేను నీ సన్నిధిలో, పాపిని నేను నీ సన్నిధిలో, పాపిని నేను నీ సన్నిధిలో. పాపిని నేను నీ సన్నిధిలో. దయ చూపవా యేసయ్యా, దయ చూపవా యేసయ్యా. దయా కరో భగవన్, దయా करो भगवन, दया करो भगवन, दया करो भगवन। पापी मैं हूँ तेरे चरणों में, पापी मैं हूँ तेरे चरणों में, पापी मैं हूँ तेरे चरणों में, पापी मैं हूँ तेरे चरणों में। दया करो मुझ पे, दया करो मुझ पे, दया చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, దయ 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 చూపవా యేసయ్యా, కరుణించవా
చూపవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపైన దయ చూపి మన పాపములు క్షమించి మనకు నిత్య జీవము ప్రసాదించునుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. Glory we sing to God on high, peace on earth to all His friends. We thank, we praise, we worship Him, Lord God our King and Father. Glory, glory, glory we sing to God on high. His only Son, Lord Jesus Christ, Lord of all, the Lamb of God, who saves the world from all its sin. To Him we pray for mercy. Glory, glory, glory we sing to God on high. Glory to you, the Holy One. Glory to you, the only Lord. To God be glory, Christ most high, the Spirit and the Father. Glory, Glory, glory we sing to God on high. ప్రార్థించుదము. కరుణకు నిలయమైన ఓ సర్వేశ్వర, కరుణించి మీ ప్రజల సమీపముననే ఉండుడు. పునీత అంతోని గారి ప్రార్థనా సహాయమున మమ్ము స్వర్గీయ వర ప్రసాదములతో సంతృప్తిపరచుమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సాముయేలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము సాముయేలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. అన్నా ప్రార్థన. వారు షీలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరమున ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలి ప్రత్యక్ష గుడారం చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తించుకొనుము. నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆ మరణాంతము నీకే సమర్పించుకొందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మ్రొక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి కానీ నోటి నుండి మాట మాత్రము వెలువడుటలేదు. కానీ ఏలి ఆమె తప్ప త్రాగి పైకెక్కి అన్నదనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలెదవు, ఆ ద్రాక్షారసమియక వదిలించుకో అనెను. అందులకు అన్న, అయ్యా, నేను తీరని వెదతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్ష సారాయమును కానీ పైకెక్కించు మద్యమును కానీ సేవింపలేదు. ఇంతవరకు ప్రభువు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానంతే. ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బద్దలైపోవుచుండగా
ఇంతసేపు ప్రభు వెదుట మాట్లాడుచుంటినే గాని వేరు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏలి, అట్లయినా ప్రశాంతముగా పోయి రమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ మనవిని ఆలకించునుగాక అని చెప్పెను. అంతటా అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుడు, అదియే చాలు అని పలికి తన తావుకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. ఇది ప్రభువు వాక్కు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. ప్రభువు వారితో, అడుగుము మీకు ఇవ్వబడును, వెతకుము మీకు దొరకును, తట్టుము మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెతికిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు
చేపనడిగినా అతనికి పామునిచ్చునా, గుడ్డునడిగినా తేలునిచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మేలు వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న తండ్రి అడిగిన వానికి తన ఆత్మను వసగకుడా. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ఈ మంగళవారం నుంచి 9 మంగళవారాలు ప్రతిరోజు మనము వాక్యం నుంచి ఏదో ఒక అంశం గురించి ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ పోబోతున్నాము. ఈరోజు మనము ధ్యానించే విషయము ప్రార్థనా జీవితము. బైబిల్లో రాయబడి ఉన్నది యోహాను సువార్త, 1 యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయములో ప్రార్థన అనేది దేవునికి మనకి ఉన్న మధ్యలో ఒక ప్రేమ సంబంధం. 1 John gives it very clearly. Prayer is a relationship with God. నేను ఎప్పుడు చిన్నపిల్లల ఉదాహరణలు చెప్తూ ఉంటాను. మన ఇంట్లో మన చిన్నపిల్లలు వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఏం చేస్తారండి? పొద్దునే మనకన్నా ముందు లేస్తాడు వాడు. వేసి డాడీ పక్కన లేక మమ్మీ పక్కన నుంచుంటాడు. నుంచొని వాడి మాటలు చాలా తీయగా ఉంటాయి. ఏమంటాడండి? డాడీ నువ్వు చాలా మంచోడు డాడీ, ఐ లవ్ యూ డాడీ అంటాడు. వెంటనే డాడీ ఏం చెప్తాడండి? హలో మెట్టి కూడా గుడ్ మార్నింగ్. ఏం చెప్తాడు? డాడీలారా ఒరే నీకేం కావాలని అడుగుతాడు ఆటోమేటిక్గా. అవర్ చిల్డ్రన్ ఆర్ వెరీ స్మార్ట్. ఇఫ్ దే వాంట్ సంథింగ్ they will express all their love. They'll come beside daddy, scratch him and say, daddy you very nice daddy, I love you daddy. Immediately daddy will ask, what do you want? పిల్లల దగ్గర నుంచి ప్రార్థన గురించి మనం నేర్చుకోవచ్చు అండి. వాడు స్పష్టత చూడండి. డాడీ అడగంగానే వాడు ఆల్రెడీ మైండ్లో ప్రిపేర్ చేసుకొని వచ్చాడు ఏం అడగాలి. క్లారిటీ చూడండి. ఏం అడుగుతాడు? డాడీ నాకు డైరీ మిల్క్, సిల్క్, ఓరియో 160 రూపాయలు. స్పష్టత. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు వచ్చి, నేను చాలా చోట ప్రీచింగ్ వెళ్తున్నాను, స్వామి మేము ఎంత ప్రార్థించినా సమాధానం దేవుడు ఇవ్వడం లేదు. నేను వాళ్ళని ఒక్కటే అడుగుతా, మీరు అడిగే దాంట్లో స్పష్టత ఉందా? ఈ బైబిల్ ప్రియమైన సహోదరి సహోదరుల నిండా వాగ్దానాలండి. మన వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, మన చదువుకి, మనం చేసే అన్నిటికీ వాగ్దానాలు దీంట్లో ఉన్నాయండి. నేను ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటాను, మన ప్రార్థనలో స్పష్టత ఎప్పుడు వస్తుందండి? వాగ్దానాలు తెలిసి ఆ వాగ్దానాలు కోరి ఎప్పుడైతే ప్రార్థిస్తామో స్పష్టత వస్తుంది. వై ఆర్ వి నాట్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ ప్రేయర్? వి ప్రే సచ్ అ లాట్, బట్ దెర్ ఈస్ నో క్లారిటీ ఇన్ ప్రేయర్. ద లిటిల్ బాయ్ ఈజ్ వెరీ క్లియర్. When he wants to ask his daddy something, he will say, daddy I want dairy milk, silk, oreo costing 160 rupees. డాడీకి టెన్షనే లేదు. షాప్లో పోతాడు, అది ఆ కొడుకు అడిగింది చెప్తాడు, వెంటనే ఒక్క నిమిషంలో వర్క్ అయిపోతుంది. విత్ ఇన్ 1 second వర్క్ ఈజ్ ఓవర్, బికాస్ హిస్ సన్ వాజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంటెడ్. తన కుమారుడు స్పష్టతో చెప్పాడు ఇది నాకు కావాలని. ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి నిత్యము మనము దీవిస్తూనే ఉంటాడు. God is always blessing us. దేవుని ఆశీర్వాదంలో ఎలాంటి కొరత ఉండదండి. In the blessing of God there is no shortage. God will never stop blessing us. But the point is this. చాలామంది తల్లులు ఈ మధ్యలో కలుస్తున్నాను, స్వామి మా కొడుకు కోసం ప్రార్థించండి, మా కూతురు కోసం ప్రార్థించండి, వాళ్ళకి వివాహం కావడం లేదు. నేను పోయిన వారం ఒక తల్లిని కలిసిన, ఏమని 3 నెలల ముందు కూడా కలిసిన, అప్పుడు కూడా అదే మాట, అది పెళ్ళి కాలేదు స్వామి మా కూతురికి జర ప్రేయర్ చేయండి. నేను ఆ కూతురుని పట్టుకున్నా, అమ్మ నువ్వు ఏం ప్రేయర్ చేస్తున్నావు అని అడిగి, ఆమె చెప్పింది, ఫాదర్ మా అమ్మలాగే నాకు తొందరగా పెళ్ళి కావాలి. ఈ తొందరగా అంటే ఎప్పుడండి? రేపా? వచ్చే నెలనా? వచ్చే సంవత్సరమా? 4 సంవత్సరాల తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో రాయబడి ఉన్నది, దేవునికి 1 రోజు 1000 రోజుల కంటే సమానము, 1000 రోజులు 1 రోజు సమానం. మళ్ళీ
కొరియా దేశంలో ఒక పాస్టర్ గారు, ఒక ఎవాంజలిస్ట్ ఉన్నాడు, పాల్ యాంగ్ చో. ఆయన అంటాడు, వెన్ వీ ఆస్క్ గాడ్, బీ వెరీ స్పెసిఫిక్, బీ వెరీ క్లియర్, టెల్ ద టైమ్, సెట్ ద డేట్. దేవుని అడిగినప్పుడు స్పష్టత, సమయము స్పష్టత, డేట్ స్పష్టత, అన్నిట్లో స్పష్టత ఉండాలి. అతను అన్నాడు, అతను అక్కడ సువార్త ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్ళాలంటే సుమారు 5-6 కిలోమీటర్లు నడవాలి. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, ఆయన బుక్లో రాస్తున్నాడు, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలి. ఆయన రాస్తున్నాడు. దేవుడు అడిగాడు, ఒరే నాయనా, ఇప్పుడు మార్కెట్కి వెళ్తే వెరైటీ సైకిల్ ఉన్నది, విత్ గేర్, వితౌట్ గేర్, 3 గేర్, 5 గేర్, టెరైన్ సైకిల్, అన్ని వెరైటీస్. నీకే సైకిల్ కావాలి? వాట్ కైండ్ ఆఫ్ సైకిల్ యూ వాంట్? దెర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ సైకిల్, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్. వాట్ డూ యూ వాంట్? నా కూతురికి ప్రభువా ఈ డిసెంబర్ కల్లా 31వ తారీఖల్లా వివాహం జరగాలి, మా కుమార్తెకి రాబోయే అబ్బాయి ఆయనకి ఇలాంటి ఉద్యోగం ఉండాలి, ఇంత జీతం వల్ల ఉండాలి, ఈ పట్టణంలో లేకపోతే వేరే పట్టణంలో. స్పష్టత, క్లారిటీ లేదండి మనకి. ఆ చిన్నపిల్లాడికి ఉంది క్లారిటీ, మనకి లేదు. ప్రభువా నన్ను దీవించు. దేవుడేమడుగుతాడు, ఒరే నాయనా బాబు, ఏ దీవెన? ఆరోగ్యమా, ఆశీర్వాదమా, ఇంకేంటి, ఉద్యోగమా, కుటుంబ శాంతియా, ఐశ్వర్యమా, ఏ దీవెన కావాలి నీకు? వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నేను ఎప్పుడు పునీత ఇక్కడ ఈ ఆలయంలో సుమారు 7 సంవత్సరాలు ఉన్నాను, మళ్ళీ 2 సంవత్సరాలు ఉన్నాను. ఇక్కడ కూడా చాలామంది పునీతం దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తామని పునీతం దగ్గర? పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించు. ప్రతి ఒక్కరు అడుగుతారు, మా కోసం ప్రార్థించు. వాట్ డు వి ఆస్క్ సెయింట్ యాంటనీ? సెయింట్ యాంటనీ ప్రే ఫర్ అస్. నేను బైబిల్ నుంచి ఒక విషయం మీకు నేర్పుతానండి. పునీత అంతోవారిని మనం అడుగుతాం ప్రార్థించమని. పునీత అంతోని వారు ఏం చేస్తాడో అది మెల్లగెళ్ళి ఎవరి చెవిలో? ప్రభువు చెవిలో. అంతని వారిని గమనించారా? మనల్ని చూస్తా, ఎవరిని చూస్తుండు? ప్రభువుని. సెయింట్ యాంటనీ డజంట్ లుక్ ఎట్ us, he looks at జీసస్. మన దగ్గర ఏమున్నది? అక్కడ మాత్రం అంతా ఉందని ఆయనకి బాగా తెలుసు. అది వెళ్ళి ప్రభు చేతిలో, చెవిలో చెప్తాడు, ప్రభు దీవెనలు ఇస్తాడు, అది తీసుకొచ్చి మనకిస్తాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పునీత అంతోని వారికి గట్టి నమ్మకం, ఇదిగో ఈ యొక్క భక్తుడు, ఈ యొక్క భక్తురాలు అడిగేది నేను ప్రభు వద్దకు తీసుకెళ్ళి ప్రభు చెవులో అది చెప్తే ప్రభువు ఖచ్చితంగా ఇస్తాడు అని పూర్తి నమ్మకము పునీత అంతోని వారికి ఉన్నదండి. Saint Anthony is very sure that whatever prayer we are offering up to him, he will take it to Jesus. Jesus will give that blessing. Saint Anthony is very sure. ఒక చిన్న సందేహం, మనకు ఆ నమ్మకం ఉందా లేదా? Do we have that faith? Sure? I am very bad. చాలా చెడ్డోని. మళ్ళీ దానికి క్వశ్చన్ అడుగుతా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన విశ్వాసం ఎంత ఉందో చూద్దాం. నేను ఈ పుస్తకాలు చాలా చదువుతానండి. మొన్న ఒక పుస్తకంలో ఒక కథ చదివాను. ఆ కథలో ఏముందంటే, ఒక ముసలమ్మ ఒక గుడిసెలో ఉండేదంట. నవ్ అన్ ఓల్డ్ లేడీ వాజ్ స్టేయింగ్ ఇన్ అ హట్. చాలా భక్తురాలు, చాలా ప్రార్థిస్తుంది, రోజు గుడికి వెళ్తుంది. ఎవ్రీడే షీ గోస్ టు చర్చ్, ఎవ్రీడే షీ ప్రేస్. కానీ నాకు ఒక చిన్న ఆమెకి సమస్య ఏంటంటే, ఆమె గుడిసె పక్కన ఒక పెద్ద కుళ్ళిపోయిన చెట్టు ఉంది. బిసైడ్ హర్ హట్ దెర్ ఇస్ అన్ ఓల్డ్ రాటన్ ట్రీ. ఆమె రోజు పడుకునే ముందు ప్రార్థించేది, పడుకునేది. కానీ మనసులో ఒక చిన్న భయం ఉండేది. ఏంటండి భయము? ఈ మధ్యలో వర్షాలు, గాలి బాగా కొడుతుంది, ఏదో ఒకరోజు నేను నిద్రపోయినప్పుడు గాలి వచ్చి ఈ కుళ్ళిపోయిన చెట్టు పడవచ్చు, నా గుడిసె మీద పడవచ్చు, నా మీద పడవచ్చు. ఒక చిన్న భయం. Her fear was, she is very faithful, very prayerful, every day goes to church, every day prays, every day reads the Bible. One small fear, there was an old rotten tree beside her hut, and her fear was one fine day when she is sleeping in the night, a storm may come, the tree may fall on the hut, fall on her, and she may die. ఇదొక చిన్న భయం. ఒక ఆదివారం గుడికి వెళ్తే గుడిలో ఫాదర్ గారు ప్రసంగం చెప్తున్నాడు. ఏమని ప్రసంగం చెప్తున్నాడు? బైబిల్ నుంచి వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసముతో ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడిపోమన్నా అది నీ మాటను వినును అని మాటించాడు. Sunday she went to church, she heard something beautiful. What did she hear? She heard the priest preaching, if you have faith as small as a mustard seed, tell this mountain, go and fall into the sea and it will obey you.
ముసలమ్మ సమస్యకి సమాధానం, పరిష్కారం, పరిహారం. ది ఓల్డ్ ఉమెన్ గాట్ అన్ ఆన్సర్ ఫర్ హర్ ప్రాబ్లం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ రాత్రి పడుకునే ముందు ముసలమ్మ మోకరించి ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? ప్రభువా, నీ వాక్యంలో నువ్వు రాసున్నావు, నీ వాక్యము ద్వారా నేను నేర్చుకున్నాము, ఆవగించంత విశ్వాసంతో పర్వతాన్ని నువ్వు కదిలించగలుగుతావు. ప్రభువా, పర్వతాలు ఏమీ కదిలించడం అవసరం లేదు. రేపొద్దున నేను లేసేదాకా ఈ చెట్టు ఇక్కడ. The old woman with full faith, she prayed before she slept. She knelt down and prayed, Lord, the Bible says, faith as small as a mountain, as small as a mustard seed will move mountains. I don't want mountains to move. By morning when I get up, this rotten tree should not be here. Eli haiga నిద్రపోయింది. She went and had a good sleep. ఇందాక నేనేం అడిగాను? మన విశ్వాసము దృఢంగా ఉందా, మనం అడిగేది దేవుడిస్తాడు అని నమ్మకం ఉందా అని అడిగాను. మీరందరు దానికి ఏం చేశారండి? మాస్కులు పెట్టుకొని తల ఊపారు. ఐ ఆస్క్డ్ అ సింపుల్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఫెయిత్ దట్ వాట్ యూ ఆస్క్ ఫార్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ? ఈ మధ్యలో స్మైల్ చూడలే, మాస్కులు పెట్టుకోరు. నౌ యూ కాన్ సీ యువర్ స్మైల్స్, యూ పుట్ యువర్ మాస్క్, యూ షుక్ యువర్ హెడ్. ఇప్పుడు మన విశ్వాసానికి ఒక చిన్న పరీక్ష, స్మాల్ లిటిల్ టెస్ట్ ఫర్ అవర్ ఫెయిత్. ముసలమ్మని ఇక్కడ నుంచోబెడదాం కొద్దిసేపు. లెట్ ద ఓల్డ్ ఉమెన్ స్టే హియర్. ఇప్పుడు ముసలమ్మ ఏం ప్రార్థించింది? రేపొద్దున కల్లా ఈ కురిపోయిన చెట్టు ఇక్కడ ఉండకూడదు. వాట్ డిడ్ షీ ప్రే? బై మార్నింగ్ దిస్ ట్రీ, రాటన్ ట్రీ, షుడ్ నాట్ బి హియర్. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాం. లెట్ us టెస్ట్ అవర్ ఫెయిత్. మీలో ఎంతమంది అంటారు రేపొద్దున కల్లా ఆ చెట్టు, ముసలమ్మ లేసినప్పుడు ఆ చెట్టు అక్కడ ఉండదు? హౌ మెనీ ఆఫ్ యూ టెల్ బై మార్నింగ్ దట్ ట్రీ విల్ నాట్? ముస్లిం ఇక్కడే ఉందండి. ముస్లిం విశ్వాసం కాదు, మన విశ్వాసాన్ని పరీక్షిద్దాం. ఓల్డ్ ఉమన్ ఈజ్ హియర్, డోంట్ వరీ అబౌట్ హర్, అవర్ ఫెయిత్. ఎంతమంది అంటున్నారండి? ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు పక్కన వారు ఎత్తుతున్నారు, నేను కూడా ఎత్తుతున్నా స్వామి అంటున్నారు. సి హౌ మెనీ ఆర్ రైజింగ్. ఎంతమంది అంటున్నారు అక్కడ ఉండదని? దానికి భయపడకండి. ఓ అమ్మ, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఇటు కాదు, ఎస్సు కాదు, నోవు కాదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ముసలమ్మ దగ్గరకు వద్దాం. ముసలమ్మ ఉదయం లేచి ఆమె గొడుసుకున్న చిన్న కిటికీ తెరిచి బయటికి చూసి అన్నది, నాకప్పుడే తెలుసు దేవుడా, ఈ చెట్టు ఇక్కడే ఉంటుంది. ఇది మన రెండో సమస్య. మొదటి సమస్య ఏం చెప్పాను? స్పష్టత లేదు. రెండో సమస్య ప్రార్థనలో దృఢ విశ్వాసము లేదు. బైబిల్లో రాయబడి ఉన్నది, మనం ఏదైతే అడుగుతున్నామో అది పొంది ఉన్నామని దేవునికి వందనాలు చెల్లించండి. వాట్ వీ హ్యావ్ ప్రేడ్ ఫార్, బిలీవ్ ఇట్ ఈస్ గివెన్ టు యూ అండ్ థ్యాంక్ ద లార్డ్. ఈ చిన్న అబ్బాయి దగ్గరకు వద్దామని పొద్దున ఏమడిగిండు? డైరీ మిల్క్, సిల్క్, ఓరియో, 160 రూపాయలు. ఇటు తెలివి చూడండి. డాడీ పోతూ ఉంటే డోర్ దగ్గరకు వస్తాడు, బాల్కనీకి వచ్చి ఏమంటాడు? డాడీకి బాయ్ అంటాడు. ఇంకో మాట కూడా అంటాడండి. ఏమంటాడు? థ్యాంక్ యూ డాడీ అంటాడు. జాగ్రత్తగా వినండి, థ్యాంక్ యూ డాడీ అంటాడు. హీ విల్ టెల్ బాయ్ టు హిస్ డాడీ, హీ విల్ ఆల్సో సే ఏ థ్యాంక్ యూ. దేనికండి థ్యాంక్ యూ? సాయంత్రం రాబోయే చాక్లెట్ కోసము పొద్దునే థ్యాంక్ యూ చెప్పేశాడు. ద చాక్లెట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఈవినింగ్. ఈ కుమారునికి తన డాడీ పైన ఎంత నమ్మకం అంటే, ఎంత తొందరగా వచ్చినా, ఎంత లేట్ వచ్చినా, అలసిపోకుండా వచ్చినా ఖచ్చితంగా మా నాన్న నా కోసము చాక్లెట్ తీసుకొస్తాడు అని పూర్తి నమ్మకము. ఆ అబ్బాయికి వాళ్ళ డాడీ పైన ఎంత ప్రేమ, అంతే నమ్మకము. అందుకే ముందే థ్యాంక్ యూ చెప్పాడు. ఇది అబ్బాయి ప్రత్యేకత కాదండి, బైబిల్లోనే రాయబడి ఉన్నది. మీరేదైతే ప్రార్థిస్తున్నారో అది పొంది ఉన్నారని దేవునికి వందనాలు చెల్లించండి. దిస్ ఈస్ ద సీక్రెట్ ద బైబిల్ టీచర్స్ us. వాట్ ఎవర్ వీఆర్ ప్రేయింగ్ ఫార్, బిలీవ్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు us అండ్ థ్యాంక్ ద లార్డ్. మొదటిగా స్పష్టత, రెండోది పూర్తి నమ్మకం, విశ్వాసం, మూడోది కృతజ్ఞతలు అర్పించండి. మన బైబిల్లో చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఈరోజు మొదటి పట్టణం విన్నామండి. 1 సామ్యూయలు రాసిన లేఖ
హన్నా గురించి ఏమని ప్రార్థించిందండి హన్నా? ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్టు నాకు సంతానమును దయచేసి. హన్నా భర్త ఆమెను ప్రార్థించడము, ఆమె ఎంత లీనమై ప్రార్థించిందంటే హన్నా భర్త అనుకున్నాడు, ఏమనుకున్నాడండి? విన్నరా? ఈమె ఏదో తాగి మాట్లాడుతుంది అని అనుకుంటా. ఆమె ప్రార్థనలో ఎంత లీనమైపోయిందంటే ఆమె చుట్టుపక్కన ఎవరున్నారో ఏం జరుగుతుందో ఇది ఏదీ పట్టించుకోలేదు, పూర్తిగా ప్రార్థనలో లీనమైంది. షీ వాజ్ సో ఎన్గ్రాస్డ్ ఇన్ ప్రేయర్. ద బైబుల్ సేస్ హర్ హస్బెండ్ థాట్ షీ ఈస్ డ్రంక్ అండ్ బ్యాబ్లింగ్ సంథింగ్. హన్నా ఏమని చెప్పింది? నేను ఏమీ మత్తు పదార్థాలు ఏమీ తాగలేదు, నేను ఏం చేస్తున్నానో ప్రార్థిస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం ఎంత లీనమైపోవాలంటే చుట్టుపక్కల ఏం జరిగినా అది మనకు అనవసరం. వి షుడ్ బి సో ఎన్గ్రాస్డ్. సినిమాలు చూస్తారండి? చూస్తామండి. హీరో హీరోయిన్ చూసిరా? ఆరంభంలో మాట్లాడతారు, మళ్ళీ కొంచెం తగ్గిస్తారు, మాట్లాడతారు, ఇంకా తగ్గిస్తారు, లాస్ట్కి ఏం చేస్తారండి? ఒకరినొకరు చూస్తూ కూర్చొని ఇవన్నీ చూస్తాం. అది అర్థమైందని తెలుసుకోండి. ప్రేమ అది ఎంత లీనమైపోతారంటే మాటలో అవసరం లేదు. ద లవ్ ఈజ్ సో గ్రేట్ దట్ దే డోంట్ నీడ్ వర్డ్స్. అందుకే ఆరంభంలో నేను చెప్పాను, ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో ప్రేమ సంబంధం. ఆ సంబంధంలో, ఆ ప్రేమ సంబంధం ఎంత లీనమైపోవాలంటే మనకి మాటలు అవసరం పడదు. ప్రభువు యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పాడు. ప్రభు శిష్యులు వచ్చి ప్రభువుని అడిగారు. ఏమని అడిగారండి? మాకు కూడా ప్రార్థించడం నేర్పించండి. నో, the disciples of Jesus came to Jesus and said, Lord, as John taught his disciples, teach us to pray. ఒకసారి ఆలోచించి చూడండి, మనం చిన్నప్పుడు మొట్టమొదటి నేర్చుకున్న ప్రార్థన ఏ ప్రార్థన అండి? పరలోకం. మనకు వచ్చా అండి? వచ్చండి. క్లీన్గా, నీట్గా, స్మార్ట్గా చెప్తారు. నా పాయింట్ అంటే మనం చెప్పేది అర్థం చేసుకుంటున్నామా లేదా అని. మన అందరికీ పరలోక జపం చిన్నోడి నుంచి పెద్దోడి, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో ది అవర్ ఫాదర్. మనము కొద్దిగా దాని గురించి ధ్యానించుదాం. మొదటి లైన్ ఏంటండి? పరలోకమందున్న మా యొక్క తండ్రి. అంటే దేవుని తండ్రి అని పిలిచే అర్హత ఎవరిచ్చారండి మనకి? యేసు ప్రభు ఇచ్చారు. అంటే దేవుడు మన తండ్రి అయితే మనం ఎవరమండి? దేవుని ప్రియమైన బిడ్డలం. ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే టీచర్ గారు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడండి? ఒరేయ్, ఎవరు కొడుకురా నువ్వు అని అడుగుతాడు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? లోకంలో క్రైస్తవులుగా మనం మంచి జీవితం జీవించకపోతే ఎవరి పేరు పాడవుతుంది? తండ్రి. ఒప్పుకుంటారా? ఇఫ్ we have the right to call God our Father, we are supposed to live as His children. In the school, when we make a mistake, first question the teacher will ask, whose son are you? మనని స్కూల్ పంపించినప్పుడు పిల్లలకి చెప్తాం ఏమని? రేయ్, మంచిగా ఉండు, మంచిగా చదువుకో, చక్కగా ఉండు. లేకపోతే మీ టీచర్ ఫోన్ చేసి ఏం చెప్తుంది? కంప్లైంట్ చెప్తుంది. Be good, study well, be disciplined. This is what parents tell the children. ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ లేకుండా మనము క్రైస్తవ జీవితము జీవించలేము. వితౌట్ డిసిప్లిన్ వీ కెనాట్ లివ్ అ గుడ్ క్రిస్టియన్ లైఫ్. అందుకే తండ్రి అని పిలిచే అర్హత దేవుడు మనకిచ్చినప్పుడు ఈ లోక జీవితంలో మనం ఎలా జీవించాలి? ఆ తండ్రి కోరిన బిడ్డలుగా జీవించాలి. When we have the privilege to call God our Father in this world, we should live as His beloved children. రెండో లైన్ అండి, మనం ఎక్కాలాగా ఉన్నాం. ఫస్ట్ లైన్ చదివితే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ పరలోకం ఉందండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపండి. ఎవరి నామము? ఎవరు పూజించాలండి? ఎవరు మహిమపరచాలండి? ఎవరు పవిత్రంగా ఉంచాలండి? మన బాధ్యత. నీ నామము
ప్రభువా మా జీవితము ద్వారా, ప్రార్థనలో చాలాసార్లు విని ఉంటారు ఏమని, ప్రభువా నాకు మహిమ కాదు నీకు మహిమ. లార్డ్, నాట్ మై గ్లోరీ, లెట్ యువర్ గ్లోరీ, మై లైఫ్ షుడ్ గివ్ గ్లోరీ టు యువర్ నేమ్. మూడో లైన్ అండి, ఎవరి రాజ్యమో, ఎవరి రాజ్యమో. అప్పుడప్పుడు నేను గురువులను, కన్యాస్త్రీలను, సువార్థికులను అడుగుతాను, ఎవరి రాజ్యము స్థాపిస్తున్నాము, దేవుందా మందా? ఏంటండి దేవుని రాజ్యము? వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? బైబిల్లో రాయబడినది, రోమియోలకు రాసిన లేఖ, నీతి న్యాయం ఒకటే. నీతి, శాంతి, సంతోషము. నీతి, శాంతి, సంతోషం, ఇది దేవుని రాజ్యం. రైటియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఉంది, రోమియోలకు రాసిన లేఖలో. నీతి, సమాధానము, సంతోషం. ఎక్కడైనా అన్యాయం జరగగానే చేతిలో ప్లే కార్డులు పట్టుకొని ఏమంటాము, మాకు న్యాయం కావాలి. ఎనీథింగ్ గోస్ రాంగ్, టేక్ ప్లే కార్డ్స్, కమ్ ఇన్ గ్రూప్స్ అండ్ సే వీ వాంట్. క్రైస్తవునిగా మొట్టమొదటిగా నన్ను నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, క్రైస్తవునిగా నేను, క్రైస్తవునిగా మనము నీతివంతుడుగా, నీతివంతురాలుగా దేవుని సన్నిధిలో మనము జీవిస్తున్నామా? Am I, are we living a righteous life in the eyes of God? ఏంటండి నీతివంతమైన జీవితము? ప్రభువు కోరే జీవితము, ప్రభువు చిత్తము. వాట్ ఈస్ రైటియస్ లైఫ్? ద వే గాడ్ వాంట్స్ us to live his life. రెండోది శాంతి. ఈ లోకములో ప్రతి ఒక్క వస్తువు, మంచి ఇల్లు, మంచి ఆహారము అన్నీ ఉండి మనసులో శాంతి లేకపోతే అంతా వ్యర్థము. హ్యావింగ్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ ఆల్ వేస్ట్. మన ఒక ఇంటికి బ్లెస్సింగ్కి వెళ్ళాను, సూర్యాపేటకిలో వడకానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి బ్లెస్సింగ్ వెళ్ళాను. ఆయన ఒక ఆఫీసర్ కారులో నన్ను తీసుకెళ్ళాడు. ఇంటి మెట్లు ఎక్కుతుంటే అన్నాడు, ఫాదర్, ఇన్ మై హౌస్ నో పీస్, ఓన్లీ పీసెస్. అది తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ రాదు, కానీ ఆయన పలికిన మాట. స్వామి అన్నీ ఉంది కానీ మా కుటుంబంలో శాంతి లేదు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫాదర్, గుడ్ హౌస్, గుడ్ జాబ్, ఫైనాన్స్, కార్, ఎవ్రీథింగ్, బట్ దేర్ ఈస్ నో పీస్. గమనించండి, అన్నీ ఉండి శాంతి సమాధానాలు లేకపోతే ఏ పార్టీ జీవితం మనది? హ్యావింగ్ ఎవ్రీథింగ్ అండ్ నో పీస్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్? మూడోది ఏంటండి? సంతోషం. వాట్ ఇస్ ద థర్డ్ థింగ్? జాయ్. నేను చాలామంది క్రైస్తవులను అడుగుతా, దారిలో ఎవరైనా కలిసినప్పుడు ఏం అడుగుతామని? బాగున్నారా అని అడుగుతాం. రెండో ప్రశ్న, నేను అడిగే ప్రశ్న, సంతోషంగా ఉన్నారా అని అడుగుతాం. ఫస్ట్ వాట్ వి ఆస్క్, హౌ ఆర్ యూ, కైసే హై. సెకండ్ క్వశ్చన్, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్? మనం సంతోషంగా ఉన్నామా? స్వామి, ఉద్యోగం చేసే వాళ్ళు అంటారు, స్వామి వచ్చే నెల డబుల్ శాలరీ వస్తే సంతోషం. మా అమ్మల్ని అడగండి, సంతోషంగా ఉన్నారమ్మా? స్వామి పండగలు వస్తుంది కదా, మా ఆయన ఏంటి చీరలు చేశాను, నేను చెప్పలే. ప్రతి సంవత్సరం 2 తీసాను, 4 తీసుకొస్తే. మా పెద్దలను అడగండి, ఏమంటారు? స్వామి మంచి బిర్యానీ తిన్నాక జర్రా, ఏంటది? అమ్మో స్వామి గుడిలో అలాంటి చెప్పకూడదు స్వామి. ఇవన్నీ ఎందుకు ఎంతున్నానంటే, మనము సంతోషం ఎక్కడ వెతుకుతున్నామో, వేర్ ఆర్ వీ సర్చింగ్ అవర్ హ్యాపీనెస్? చీరలు వస్తాయి. మన ఇంటికి పోయాను, ఇల్లంతా బ్లెస్ చేస్తుంటే ఇంటి యజమానురాలు అల్మారులు తెరిచింది. ఇదే నాన్న అంటే, ఇది కూడా బ్లెస్ చేసి స్వామి అన్నాడు. పైనుంచి కింద చీరలు ఉన్నాయి, అది కూడా బ్లెస్ చేసిన. నేను అన్న, అమ్మ ఎన్నున్నాయి? తెలీదు స్వామి. ఈ పండగ కొంటారా? మళ్ళీ కొంటున్నా స్వామి. 2. మనిషికి తృప్తి అనేది లేదండి, ఎంత దొరికినా సరిపోదు. సో అయితే తిరిగి వద్దాము. దేవుని రాజ్యం అంటే నీతి, శాంతి,
సంతోషం. ఇంకా నెక్స్ట్ లైన్, అదిగో మధ్యలో వెళ్ళిపోయారు. మనం ఎక్కాలు నేర్చుకున్నామండి. 2 1 2 2 2 4 2 3 6 మధ్యలో అడిగాడు అనుకో, వాడు మళ్ళీ స్టార్టింగ్ చేస్తాడు. మనం కూడా అంతే, పరలోకాలు చెప్పు అంతే నేర్చుకున్నాం. ఇప్పుడు నేను అడిగినప్పుడు మెల్లగా కొంతమంది గిక్కుంటారు. పరలోకం ఉందంటే మా యొక్క తండ్రి, మీ నామము, మీ రాజ్యము, మీ చిత్తము. ఇక్కడ ఉన్నామండి, మీ చిత్తము భూలోకమందు. ఏంటండి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఇదేనండి. నీవు నేను, మన కుటుంబాలు, మన దేశము, మన రాష్ట్రము, మన పట్టణము దీవింపబడాలి. ఇది దేవుని చిత్తము. దానికి సిద్ధంగా ఉన్నామా అని మనని మనం అడుగుతాం. నాకు దేవుని చిత్తం అన్నప్పుడు యేసు ప్రభు గెత్సమని తోటలో చేసిన ప్రార్థన గుర్తొస్తుందండి. బాధతో, వేదనతో గెత్సమని తోటలో ప్రభు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారండి? తండ్రి దేవా, సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించుము, నా చిత్తము కాదు నీ చిత్తం. బైబిల్లో రాయబడినది, ప్రార్థనలో ఎంత లీనమై, ఎంతో బాధతో వేదనతో ప్రార్థించాడంటే తన చెమట రక్త బిందువుల వరే నేలపైన పడినది. Jesus prayed the wonderful prayer in the Garden of Gethsemane. What did he pray? Father, if it is possible, take this cup away from me. Not my will, your will be done. And the Bible says he was so anxious, worried, that his sweat fell on the ground as drops of blood. మనం కూడా ప్రార్థిస్తాం. ఏమని ప్రార్థిస్తామండి? పెద్ద లిస్టు పెడతాం దేవుడి ముందు. పెట్టేసినాక చివరికి ఏమంటామండి? ప్రభువా, ఇవన్నీ ఒకవేళ నువ్వు నాకు ఇవ్వలేదనుకో ఏం చేస్తామండి? ప్రభువా, వచ్చే వారం నుంచి నేను గుడికి జపమాల, బైబిల్. ఎంత మంచి వాళ్ళండి మీరు, తొందరగా అర్థం చేసుకుంటారు. పాయింట్ ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుని శక్తిలో ఎలాంటి కొరత రాదండి. వెదర్ వి ప్రే ఆర్ డోంట్ ప్రే, నథింగ్ హ్యాపెన్స్ టు ద పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థన మనకు అవసరం. ప్రేయర్ ఈజ్ గుడ్ ఫర్ అస్, నాట్ ఫర్ గాడ్. మనం ప్రార్థించినా ప్రార్థనపోయినా ఆ శక్తి అంతే ఉంటుందండి. వెదర్ వి ప్రే ఆర్ డోంట్ ప్రే, గాడ్స్ పవర్ ఈజ్ ఆల్వేస్ టు ద ఫుల్. ప్రేయర్ ఈజ్ గుడ్ ఫర్ అస్. మొన్న సనత్ నగర్లో యువకులకి ఒక వడకం జరిపామండి, ఒక 200 మంది పిల్లలకి. దాంట్లో ఒక అబ్బాయి లేచి అడిగాడు, ఫాదర్, ఎంతసేపు ప్రార్థించాలి? ఎంతసేపు ప్రార్థించాలండి? ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నానా? స్వామి ప్రసంగం చెప్పండి, ప్రశ్నలు అడగకండి అంటారు. నో, ఐమ్ ఐ ఆస్కింగ్ టు మెనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ విల్ లైట్ us. ఎంతసేపు ప్రార్థించాలండి? 2 ఉదాహరణలు చెప్తానండి. బైబిల్లో రాయబడినది, ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది, తిరిగి దీనికోసం ఎన్నిసార్లు ఇస్తున్నామండి ఆహారము? 3. అమ్మా, లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని ఫాదర్ మా వెయిట్ డబుల్ అయిందన్నారు చాలామంది. ఈ డబుల్ అవ్వాలంటే దానికి ఏదో కారణం ఉండాలి. ఏంటండి కారణము? పొద్దున్న లేవంగానే ఒక అమ్మ చెప్పింది నాకు ఈ లెక్క. పొద్దున్న లేవగానే పాపం మా కుమారుడు రెడీ అయి కాలేజ్కి వెళ్ళాలి కదా, చిన్న గ్లాస్ పాలు. ఈ మధ్యలో ఎవరు ప్యాకెట్ పాలు కొంటలేదు, డైరెక్ట్ బఫెల్లో మిల్క్, కౌ మిల్క్ అని ఫ్రెష్గా కొంటారు. 1 బ్రేక్ఫాస్ట్. 2 నేను లెక్క పెడతా 3 మేము స్కూల్ పోయినప్పుడు ఒకటే టిఫిన్ బాక్స్, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 3 టిఫిన్ బాక్సులు. ఏంద్రా అంటే 10 o'clock లంచ్ టైం, తిరిగి బస్సులో అయినప్పుడు ఇంకో టిఫిన్ బాక్స్ అంట. దేవుడా! తర్వాత వచ్చి అంటాడు, స్వామి నా కొడుకు లావు అయిపోతాడు. 3 టిఫిన్ బాక్స్ ఉంటే లావుగాడా? సరే, పాలు బ్రేక్ఫాస్ట్, 10 గంటలు స్నాక్, మధ్యాహ్నం లంచ్, 4 గంటలకి పెద్దగా ఏం లేదు, గింత చిన్న గిన్నెలో పకోడి, గింత చిన్న కప్పులో ఛాయ్. 6 టీవీ ముందు కూర్చొని ఏమేమి తింటామో ఆ టెన్షన్లో అత్త కోడలను చంపిండా, కోడలు అత్తను చంపిండా అని అర్థం కాక ఇడ మింగుతూ ఉంటారు. 7 రాత్రి భోజనం.
8 పడుకునే ముందు పెద్ద గేమ్ లేదు స్వామి, గింత చిన్న గ్లాసులో పాలు. చూసారా ఎంత తొందరగా అర్థం చేసుకుంటారు. మట్టిలో కలిసిపోయే శరీరానికి 9 సార్లు ఆహారం. దిస్ బాడీ విచ్ ఇస్ గోయింగ్ టు ద మడ్ 9 times ఫుడ్. శాశ్వతంగా ఉండబోయే ఆత్మ కోసము సహోదరి సహోదరులారా ఆత్మీయ ఆహారము ఎన్నిసార్లు ఇస్తున్నాము? దిస్ బాడీ విచ్ ఇస్ గోయింగ్ టు ద మడ్ 9 times. దిస్ సోల్ విచ్ ఇస్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్, హౌ మెనీ టైమ్స్ am I giving spiritual food? మన వడకం అయినాక యూత్ వడకం 15వ తారీఖు జరిగింది. నేను ఆదివారం ఒకరిని పట్టుకున్నా. రే రోజు బైబిల్ చదవమన్నా చదువుతున్నారా అని అడిగిన. వాళ్ళు వెంటనే వాళ్ళ అమ్మ మొక్కను చూశాడు. ఎందుకంటే రియాక్షన్ అక్కడ వస్తుంది, ఇక్కడ రాదు. వాళ్ళ అమ్మని అడిగిన, వీడు చదువుతుండా బైబిల్ అంటే? సామి మీరు చెప్పినప్పటి నుంచి చదువుతున్నాడు, కానీ అమ్మ బైబిల్ చదువు వస్తానని ఇట్లా పోతాడు, ఇట్లా వస్తాడు. నేను వాడిన ప్రశ్న అడిగిన, అరే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పురా. నేను బైబిల్ చదువుమన్నాను, ఎన్ని లైన్లు చదువుతున్నాను? ఎందుకంటే నాకు తెలుసు, మా యూత్ గురించి బాగా తెలుసు. వాడిని అడిగిన, ఒరే ఎన్ని లైన్ చదువుతున్నాడు అంటే, 1 లైన్ సార్. బైబిల్ చదివా? ఎన్ని లైన్లో? 1. ఈరోజు పొద్దున్న ఎన్ని చపాతీలు తిన్నాడు అంటే, బైబిల్ మాత్రం శరీరం మట్టికి, ఆత్మ శాశ్వతం. ప్రేమైన సహోదరులారా, ప్రార్థన మన ఆత్మను బలపరుస్తుంది. ప్రేయర్ స్ట్రెంథెన్స్ అవర్ సోల్. అది ఇప్పుడు ఎక్కడున్నామండి? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు తర్వాత ఇది ఎంత గట్టిగా చెప్తారు చూడండి. ఇది మాత్రం స్ట్రాంగ్. నాటికి ఇంగ్లీష్లో ఏముందంటే గివ్ అస్ టుడే. ఒక అబ్బాయి అడిగాడు కేటగిజం, స్వామి ఒట్టి బ్రెడ్ ఇస్తాడా దేవుడు, జాము చీజు బటర్ ఇవ్వడాను? వాడికి అట్లా అర్థం, చిన్నోడు కదా, ఏం చేద్దాం? ఏం అడుగుతున్నామండి? నాటికి కావలసిన మా ఆహారము. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎన్నుకొని నడిపించినప్పుడు, వాగ్దాన భూమికి నడిపించినప్పుడు దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను మీకు తోడుగా ఉంటాను. ఎలా తోడుగా ఉంటాను? రే అంతా మేఘస్తంభం వలె, రాత్రంతా అగ్నిస్తంభం వలె. అంతటితో ఆగిందా అండి? లేదండి. ఆకలేసినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపి, దాహం వేసినప్పుడు రాత్రి నుంచి నీటి నుంచి. అంటే ఏంటి? దేవుడు ఈ లోకములో మనని పంపించినప్పుడు తన సన్నిధితో మనకి తోడుగా ఉంటాడు. మన ప్రతి దిన ఆహారము, ప్రతి అవసరము తన ఐశ్వర్యము నుంచి మనకి దయచేస్తాడు. God who has called us, God who has made us His children, God whose presence is with us will provide every need out of His abundance. అందరికన్నా ధనవంతుడు ఎవరండి? దేవుడు. బైబిల్లో రాయబడినది, తన ఐశ్వర్యం నుంచి మన ప్రతి అవసరము తీరుస్తాడు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారండి. ఫాదర్ కేవలం ఆత్మీయ ఆశీర్వాదాలా? కాదండి. మనకు శరీరానికి కావలసినది, మన ఈ లోకానికి కావలసిన ప్రతి అవసరము ఆ దేవుడు తీరుస్తాడు. అందుకే ఏమడుగుతున్నాము? నాటికి కావలసిన మా ఆహారము మాకు దయచేయండి. మీలో ఎంతమంది భోజనం చేసే ముందు ప్రార్థిస్తారండి? ఎక్కడ స్వామి ఆ టీవీ ముందు కూర్చొని, ఈ మధ్యలో డైనింగ్ టేబుల్ ఎవరు వాడటం లేదు. ఎక్కడ కూర్చున్నారు? ఎందుకండి? ఒక అమ్మాయి రిట్రీట్కి వచ్చి ఇంటికి వెళ్ళి, మమ్మీ ఫాదర్ విజయ్ అన్నారు రోజు మనము ప్రార్థన చెయ్యాలి 7:30కి అని ఫాదర్ చెప్పారు. ప్రార్థిద్దామా అమ్మ అంటే, అమ్మ అన్నదంటారు, ఒరేయ్ 6:30 నుంచి 10:30 దాకా నన్ను డిస్టర్బ్, నేను చాలా దీనికన్నా ఇంకా ఆశ్చర్యం, ఈ నెల దేనికి అంకితమైనదండి? జపమాలకి. మొన్నకింటికి వెళ్ళా, చిన్నపిల్ల పక్కన వచ్చి మీ ఇంట్లో రహస్యాలు తెలవాలంటే మీ చిన్నపిల్లల్ని అడగాలి, కరెక్ట్ చెప్తారు, అబద్ధం చెప్పరు.
ఆమె వచ్చి పక్కన నుంచింది. ఇప్పుడు వేరే వాళ్ళని అడగడం ఈమెను అడగడం కరెక్ట్ అని ఆమెను ఒక ప్రశ్న అడిగా. బుజ్జి, మీ ఇంట్లో జపమాల చెప్తారా అని అడిగిన. అమ్మ కొద్దిగా ఆశ్చర్యంగా నన్ను చూసి ఒక ప్రశ్న అడిగింది. 5 సంవత్సరాల పిల్ల. ఫాదర్, ఈ జపమాల అనేది ఏ ఛానల్లో సీరియల్ ఫాదర్ అని అడిగింది. పోయా. I was shocked to hear this little girl. She asked me, Father, in which channel this serial called Rosary comes? అంటే ఆల్బుర్రలో కూడా మొత్తం ఏముందండి? సీరియల్. ఎందుకు చూస్తున్నామండి సీరియల్లో? ఒక ఇంటి యజమాని నాకు నిజం చెప్పింది. అమ్మా ఏందమ్మా ఇంతసేపు సీరియల్ అంటే, ఫాదర్ చాలా సింపుల్ ఫాదర్, మేము ఏదైతే చేయలేమో వాళ్ళు చేయగలుగుతారు. నాకు మొన్నే తెలిసింది ఈ రహస్యం, ఇంతకుముందు తెలియదు. నాకు ఒక చిన్న సందేహం అండి, ఒక చిన్న సందేహం. ఇప్పుడు బైబుల్ చదువుతున్నాం, జ్ఞానం దొరుకుతుంది, స్కూల్ కాలేజ్కి వెళ్తున్నాం, కోర్సులు చేస్తున్నాం, డిప్లొమా చేస్తున్నాము, మన జీవితానికి కావాల్సిన జ్ఞానం. సీరియల్ నుంచి ఏం జ్ఞానం వస్తుందండి? నాకు ఎప్పుడు ఆశ్చర్యమే. నేను భారతదేశం అంతా తిరుగుతా, లోకమంతా తిరుగుతా సువార్త. మన భారతదేశంలోనే కానీ బయట దేశం కూడా ఇదే అలవాటు. 6:30 to 10:30 డోంట్ డిస్టర్బ్. అయితే నాకు ఒక చిన్న సందేహం వచ్చి ఒకరోజు మొత్తం 6 నుంచి 10:30 దాకా తెలుగు సీరియల్ చూసిన. మరుసటి రోజు హిందీ సీరియల్ చూసిన. దాని మరుసటి రోజు కన్నడ సీరియల్ చూసిన. దాని మరుసటి రోజు తమిళ్ చూసిన. దాని మరుసటి రోజు మలయాళం చూసిన. ఇవన్నీ సీరియల్ చూశాను. ఒక వారం మొత్తం ఇదే పనిలో ఉన్నా. ఎందుకంటే ఇంత ధ్యాసతో ఇది ఏం చూస్తున్నారా బాబు, దీని నుంచి ఏం అర్థం అవుతుంది అని ఒక్కసారి ఒక చిన్న డౌట్ వచ్చి అన్ని సీరియల్ చూసిన. అన్నీ చూసినాక నాకు ఒకటి అర్థమైందంట. ఏ సీరియల్ ఉండని, ఏ భాష ఉండని, లోకంలో ఏ సీరియల్ ఉండని, లోకంలో ఏ భాష ఉండని, ఏ సీరియల్ చూసినా 3 విషయాలు నేర్చుకున్నారండి. మొదటిది కుళ్ళు, అంటే వేరే వాళ్ళు బాగుపడితే మనం ఎలా కుళ్ళు పడాలి. రెండోది కుట్ర, ఎవరిపైన? బయట వాళ్ళ పాలు కాదండి, మన ఇంటి వాళ్ళపైనే కుట్రవన్నీ ఎలాగా నాశనం చేయాలి. మూడోది ఏం నేర్చుకున్నారండి? గంగా యమున. మన హైదరాబాద్లో సీరియల్ ఉన్నంత వరకు నీటికి కరువు రాదండి. సీరియల్ స్టార్ట్ అవ్వగానే బకెట్ పెట్టుకోండి, ఇక్కడ కరెక్ట్ ఎక్కడ పడుతుందో. మొన్న ఒక అమ్మమ్మ అయితే టవ్వలు తుడుచుకొని పిండుతుంది. సీరియల్ చూడొద్దని అని చెప్తలేదండి. చూడండి, మీరు చూడండి, మీరు ఏడవండి. కానీ నా పాయింట్ అంటే, పెద్దలను అడిగి చూడండి, ప్రతి క్రైస్తవ కుటుంబంలో 7:30 సమయము దేనికండి? జపమాలకి. ఇది ఇప్పుడు అలవాటు కాదు, పెద్దలు ఒప్పుకుంటారా? పాత అలవాటు ఇది. 7:30 అంటే మా ఇంట్లో మేము ఎక్కడైనా బయటికి వెళ్తే మా అమ్మ అనేది 7:15 ఇంట్లో ఉండాలి, ఫ్రెష్ ఉండాలా. 7:30కి జపమాల. ఇప్పుడు ఎవరు ప్రార్థిస్తున్నారు? ఒక ఆయన ఇంటికి ఫోన్ చేసి అడుగుతాడంట, అయిపోయిందా? ఏంటి వంట కాదు ఏంటి? చూసారా, మీరు తొందరగా అర్థం చేసుకుంటారు, చాలా మంచోళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాత సామెత ఉంది ఇంగ్లీష్లో, అ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో కలిసి జీవిస్తుంది. నేను ఒక గురువు, మా ఇంట్లో ఒక అలవాటు ఉందండి. జపమాల మొదలు పెట్టంగానే ఇంట్లో ఉన్న కుమారులు కుమార్తెలు అందరూ మోకరించాలి. ఎప్పుడు దాకా? ఇంటి యజమాను మా నాన్న చివరిగా ఒక జపమాల అయిపోయినాక, వేరే ప్రార్థనలన్నీ అయిపోయినాక చివరిగా మా నాన్న ఒక ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు వరకు మోకాల్లో ఉండాలి. ఇది ఒక క్రైస్తవ అలవాటు, నేను నేర్చుకున్నా. నేను గురువు. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే సాయంత్రం జపమాల చెప్తే ఖచ్చితంగా మోకరిస్తాను, ఒక అలవాటు. మీలో చాలామంది తల్లిదండ్రులపైన ఒక కంప్లైంట్ ఉందండి నాకు. ఏంటండి కంప్లైంటు? చిన్నప్పుడు మీ కుమారుడు మంచి ఉత్సాహంతో వచ్చి కూర్చుంటాడు ప్రేయర్కి, మోకరాలు కూడా నుంచుంటాడు. ఏమంటదమ్మా, ఒరేయ్ నువ్వు మోకాల్లో ఉండి ఒక్క గుర్తు చెప్పి వెళ్ళిపో, నువ్వు చాలా అలసిపోయావు. ఒక డాడీ అంటాడు, మా కుమారునికి 22 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఎన్ని గుర్తులు చెప్తాడు? ఎన్ని గుర్తులు? ఒక్కడే గుర్తు. ఎక్కడ నేర్చుకున్నాడు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ఒరే ఒక్క గుర్తు చెప్పి నువ్వు వెళ్ళిపోరా బాబు, ఒక్క గుర్తు మోకరించి నువ్వు కూర్చోరా బాబు.
బైబిల్లో రాయబడి ఉన్నది, ఒక్క వ్యక్తి మోకరించి ప్రార్థిస్తే ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను. ఇఫ్ వన్ పర్సన్ నీల్స్ అండ్ ప్రేస్, ఐ విల్ సేవ్ ద హోల్ సిటీ. ఇంత గొప్ప శక్తి ఉన్నదండి మోకరించి ప్రార్థించడంలో. ఇంకా మోకరించి జపమాల చెప్తే సైతాను కూడా మన ముందు వణుకుతాడు. అ పర్సన్ హూ నీల్స్ అండ్ ప్రేస్ ద రోజరీ, ఈవెన్ ద డెవిల్ విల్ ట్రెంబల్ బిఫోర్ హిమ్. ఇంత గొప్ప శక్తి ఉంది మోకరించి ప్రార్థించడంలో. అందుకే ప్రేమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల మోకాలకి ఏమీ కాదు. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి నీ క్యాప్ సర్జరీ స్టార్ట్ అయింది. ఏం క్యాప్? నీ క్యాప్ సర్జరీ. ఇంతకు ముందు లేదండి, నేను మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాను. పెద్దలు జపమాలంతా మోకరించి చెప్పేవాళ్ళు, వాళ్ళ మోకాలకి ఏ ప్రాబ్లం లేదు. మనం జాగ్రత్తగా ఉండి సోఫాల మీద దానిపైన కుషన్లు పెట్టి వంకర టింకరగా కూర్చొని ఉన్న మోకాలు కూడా పాడు చేసుకుంటున్నాం. మోకరించి ఇంట్లో ఒక్కరైనా మోకరించి ప్రార్థిస్తే నేను గ్యారంటీ ఇస్తానండి, ఆ కుటుంబము ఆశీర్వాదంతో నింపబడుతుంది. ఆ కుటుంబానికి ఎలాంటి అపాయం రాదు, ఆ గృహము దీవింపబడుతుంది. అట్లీస్ట్ వన్ పర్సన్ ఇన్ ద హౌస్ kneels and prays, I will assure you that house will be protected, that family will be blessed, no evil can touch that house. ఇది గ్యారంటీ, ఇది గ్యారంటీ. నో, ఈ వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటుంది, when we kneel before God and pray, God stands for us. When we kneel before God and pray, God stands for us. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తామో దేవుడు మన కోసము నిలబడతాడు. ఆ పాట ఉంది కదండి, యుద్ధము. మనం చేస్తున్నాం యుద్ధం, దేవుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకు? మనం ప్రార్థించడం లేదు, దేవుడు మన కోసం యుద్ధం చేయమని అడగడం లేదు. మూడోది, మనం ఎక్కడి దాకా వచ్చామండి పరలోక జపంలో? వెరీ గుడ్, చాలా మంచి జ్ఞానం అండి. నెక్స్ట్ లైన్, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినప్పుడు మా అప్పులను. దేవునికి కండిషన్ ఏం పెడుతున్నాము? ప్రభువా, నా తోటి వారిని నేను క్షమిస్తే నువ్వు నన్ను క్షమించు. తిప్పండి. ప్రభువా, నా తోటి వారిని నేను క్షమించకపోతే దయచేసి నన్ను కూడా. మనమే చెప్తున్నాం. నేను అందుకే మీరు పిల్లలకి ప్రార్థన నేర్పినప్పుడు కొద్దిగా నెమ్మదిగా చెప్పానండి. మనమంతా సూపర్ ఫాస్ట్ SMS, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లము వెళ్ళిపోతాం. ప్రార్థన అది ఏంటని అర్థం చేసుకోవడం లేదు. నో, వీఆర్ టెల్లింగ్ గాడ్, లార్డ్, ఇఫ్ ఐ ఫర్గివ్, యూ ఫర్గివ్. ఇఫ్ ఐ డోంట్ ఫర్గివ్, యూ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గివ్. ఒకటి అర్థం చేసుకోండి, మనసులో కోపతాపాలు ద్వేషభావాలుంచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని చెవుకు అందదు. Unforgiveness is the biggest block from our prayer reaching God, God's blessing reaching us. క్షమించకుండా ఉన్న గుణము మన ప్రార్థన దేవుడి చెవిలో పడదు, దేవుడు ఆశీర్వాదం మనకి అందదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, మన పాపము దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నది. Our sin is like a wall between God and us. Our prayers don't reach there, God's blessing doesn't reach here. మన ప్రార్థనలు దేవుని వద్దకు అందదు, దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. అందుకే హృదయాలను మనస్సులను పరిశుద్ధపరచుకొని నీతివంతునిగా నీతివంతురాలుగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మన ప్రార్థనలు దేవుని చెవులో పడునో దేవుని ఆశీర్వాదము మనము పొందగలుగుతాం. చివరి లైన్ ఏంటండి? ఒకసారి వద్దామా? పరలోకమందుండెడు మీ నామము, మీ రాజ్యము, మీ చిత్తము భూలోకమందు నా నాటికి మాయన్నము మా యొద్ద మేము మా అప్పులను. మన బెంగళూరులో వడకం ఇచ్చినప్పుడు
శోధనల గురించి, పాపం గురించి మాట్లాడాను. ఎవరికి? భార్యాభర్తలకు వడకం, కపుల్స్ రిట్రీట్. అంతకన్నా పెద్ద కష్టము, బాధ ఏంటంటే ఒక ఆయన ఇట్లా చూపించాడు. ఎవరిని? భార్యను. ఆమె తక్కువ కాదు, ఆమె ఇట్లా చూపించింది. ఇదే పెద్ద శోధన సామి అంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితంలో కష్టాలు, బాధలు, శోధనలు ప్రతినిత్యం మనం వెంటాడుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ సెడ్, ఫర్ అ పర్సన్ హూ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ రైట్ ఫ్రమ్ ద వూంబ్ టు ద టూంబ్. దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం అండి. ఏంటండి అది? ప్రార్థన వీరులుగా మారాలి. మనని మనం కాపాడుకోవాలంటే ప్రార్థన వీరులుగా మారాలి. టు సేవ్ అవర్ సెల్స్ ఫ్రమ్ టెంప్టేషన్స్, ఫ్రమ్ ట్రయల్స్, ఫ్రమ్ ప్రాబ్లమ్స్, ఓన్లీ వన్ ఆన్సర్, దట్ ఈస్ ప్రేయర్. ఏలూరు బిషప్ గారు, లేట్ ఏలూరు బిషప్ గారు జాన్ ములగడ గారు మా సెమినరీకి వచ్చి, ఏ ప్రోగ్రాంకి వచ్చి ప్రసంగం చెప్పినా ఇట్లా స్టార్ట్ చేస్తాడు, ప్రే ప్రే ప్రే. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే వ్యర్థము. వితౌట్ ప్రేయర్ క్రిస్టియన్ లివింగ్ కెన్ నెవర్ బీ సక్సెస్ఫుల్. బైబిల్లో రాయబడింది, ప్రభువు ప్రార్థించాడు. దేవుని కుమారునిగా ఉండి కూడా ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రంతా శిష్యుల్ని ఎన్నుకునే ముందు, అద్భుతాలు చేసే ముందు అన్నిట్లో దేవుని కుమారుడే ప్రార్థించాడు. తల్లి మాతా మరియా ప్రార్థనా జీవితం నుంచి దేవుని తల్లిగా ఎన్నుకోబడినది. పునీతులు ప్రార్థనా జీవితంతో జీవించారు. అందుకే సాధారణమైన వ్యక్తులను దేవుడు పునీతునిగా చూశాడు. ప్రార్థన లేకుండా ఏదీ జరగదు. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము శరీరానికి ఆహారం ఇచ్చినట్టు మన ఆత్మకు ప్రార్థన ఆత్మీయ ఆహారం. As food is necessary for the body, prayer is the spiritual food of our soul. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మన రెండు చేతులు మన హృదయం వద్ద కూర్చుందాం. క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ టు యువర్ హార్ట్. దేవునితో ఉన్న ఈ ప్రేమ సంబంధంలో మొట్టమొదటిగా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాము. ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, let us surrender our heart to Jesus. మీలో ఎవరైనా మోకరించి ప్రార్థించకోరితే మోకరించి ప్రార్థించవచ్చు. If you want to kneel and pray, you are welcome to kneel and pray. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పిస్తూ, offering yourself to God. ప్రభువా, నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు, బాప్తిజం ద్వారా తిరుసభలోకి ఆహ్వానించి ఉన్నావు, భద్రమైన అభ్యంగము ద్వారా ఆత్మశక్తిని మాకు వసగి ఉన్నావు, పూజాబలిలో నీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మాకు వసగుతూ ఉన్నావు. యేసయ్యా, ప్రార్థనా జీవితంలో మమ్మ బలపరచుము నైనా. మోకరించి ప్రార్థించే శక్తిని, కన్నీటితో ప్రార్థించే శక్తిని, ఆత్మ ద్వారా ప్రార్థించే శక్తిని మాకు దయచేయవా అని ప్రార్థించండి. Lord, we thank you for inviting us into the Holy Mother Church through the sacrament of baptism. Thank you, Lord, for the anointing of the Holy Spirit through the sacrament of confirmation. Thank you, Lord, for the Eucharist with which you come into us and make us your children. Help us, Lord, to be prayer warriors. Help us, Lord, that our prayer can shake the doors of heaven, my Jesus. Strengthen us through the power of the Holy Spirit to pray. కళ్ళను మూసుకొని చేతులను చాపి, ప్రభువా, నీ ఆత్మను మాకు దయచేయము. ఎందుకనగా ఆత్మశక్తితోనే మేము ప్రార్థించగలుగుతాము, ఆత్మశక్తితోనే మేము స్తుతించగలుగుతాము, ఆత్మశక్తితోనే నీ వాక్య ప్రకారంగా జీవించగలుగుతాము. Close your eyes, open your hands, and we pray. We ask the Spirit to fill us, because it is only the Holy Spirit that teaches us to pray. Only the Holy Spirit that teaches us what to pray for. It is only the Holy Spirit that strengthens us to glorify God through our life. Bhavanat
పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా ఆవియానవరే ఆవియానవరే పరిశుద్ధ ఆవి అనవరే పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా ఎట్లు మేము జీవించాలి దేనికోసం జీవించాలి నేర్పించు 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 పావనాత్ముడా ఆవియానవరే ఆవియానవరే పరిశుద్ధ ఆవియానవరే 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 పరిశుద్ధ ఆవియానవరే 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 పరిశుద్ధ ఆవియానవరే 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 పరిశుద్ధ ஆவியானவரே எப்படி நான் ஜபிக்க வேண்டும் எதுக்காக ஜபிக்க வேண்டும் கற்று தரும் ஆவியானவரே எப்படி நான் ஜபிக்க வேண்டும் எதுக்காக ஜபிக்க வேண்டும் கற்று தாரும் ஆவியானவரே చేతులు పైకెత్తి పావనాత్ముడా పావనాత్ముడా జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా ఎట్లు మేము ప్రార్థించాలి దేనికోసం ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా ఎట్లు మేము ప్రార్థించాలి దేనికోసం ప్రార్థించాలి నేర్పించు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా 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 జీవమసగు పావనాత్ముడా దిగిరావయ్యా దిగిరావయ్యా పరిశుద్ధ పావనాత్ముడా దిగిరావయ్యా దిగిరావయ్యా పరిశుద్ధ పావనాత్ముడా
దిగిరావయ్యా దిగిరావయ్యా పరిశుద్ధ పావనాత్ముడా. దిగిరావయ్యా దిగిరావయ్యా పరిశుద్ధ పావనాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా చేతులు జోడించి ఈ అప్పరసములతో మన జీవితాలను మన కుటుంబాలను మనం జీవితంలో ఉండే ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి వ్యాధి ప్రతి వేదన ఆ దేవునికి సమర్పించుదాము. ప్రభువా, నీ ఆత్మశక్తితో ఏ విధంగా అయితే ఈ అప్పరసములను నీ శరీర రక్తముగా మార్చబోతున్నావో అదే ఆత్మశక్తితో మా జీవితాలను కూడా మార్చమునైనా, మా జీవితాలను కూడా మలచమునైనా, మా జీవితాలను కూడా తీర్చిదిద్దుమునైనా, మా జీవితాలను కూడా నీ శక్తితో నింపుమునైనా, మా జీవితాలలో మా స్వస్థతను దయచేయమునైనా, మా కుటుంబాల్లో విడుదలను దయచేయమునైనా, ఆశీర్వాదము ఐశ్వర్యముతో నింపమునైనా అని ప్రార్థించండి. ఎంతోమందికి ప్రభువు ఆశీర్వాదం స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. సుమారు 16 మందికి రాత్రివేళ నిద్ర పడకుండా ఎంతో బాధతో వేదనతో ఉన్నారు. పీడకలలు వస్తూ ఉంటే అలాంటి 16 మందికి ప్రభు విడుదలనిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నుంచి ప్రశాంతమైన నిద్రను దేవుడు వాగ్దానం చేసినట్టు నా బిడ్డలు నిద్రపోయే సమయంలో కూడా వాళ్ళు దీవిస్తానని వాగ్దానముతో ఈ చక్కటి నిద్రనిస్తున్నాడు. 16 people are given good sleep who have a disturbed sleep, who get terrible dreams in their sleep. God promises them a promise from the book of Psalms. Even when my children slumber, I will bless them. This is a promise God gives you. వివాహం కాకుండా ఉన్న సుమారు 8 మంది బిడ్డలకు దేవుడు మంచి ఒక లైఫ్ పార్ట్నర్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమే వివాహం జరుగుతుంది అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. There are 6 people who are not married, whose parents are praying and crying for the gift of a right suitable partner, and God promises you by December, God will give your child a right partner and bless you with the sacrament of matrimony. Amen. ఒక వ్యక్తికి కుడి కన్ను మంచిగా కనపడదు, నీళ్లు కారుతూ ఉంటుంది, మచ్చగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. Amen. 3 కిడ్నీ వ్యాధి, కిడ్నీ స్వెల్లింగ్ ఉంది, చాలా బాధగా ఉంటారు, ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది ఆ కిడ్నీ స్వెల్లింగ్ వలన. అలాంటి 3 ప్రభు విడుదలనిస్తూ ఉన్నాడు. చర్మ వ్యాధితో బాధపడే సుమారు 4 ప్రభు విడుదలనిస్తున్నాడు. ఎంతో డాక్టర్ల దగ్గరకు వెళ్ళి స్వస్థత పొందలేదు, వాళ్ళకి ఆ యొక్క రోగం నుంచి విముక్తి పొందలేదు. అలాంటి 4 ప్రభువు ఈ వాక్య పరిచర్య సమయంలో, ఈ పూజా సమయంలో తాకి సంపూర్ణంగా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇక నుంచి ఎలాంటి యొక్క మందు వాడడం అవసరం లేదు. మీ చర్మము చంటి బిడ్డ చర్మం వలె చేసి దీవిస్తూ ఉన్నాడు. సుమారు 14 మంది యువతి యువకులు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూ కూడా వెళ్ళి ఉన్నారు. అలాంటి 14 మందికి ఉద్యోగ ఆశీర్వాదములు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీ చివరిగా వెళ్ళిన ఇంటర్వ్యూకి మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చును, మీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 14 young people, God promises them a job. They have been searching for job, going for so many interviews. God is promising you a wonderful job with blessing.
దేవుడు చేసిన మేలుకు, చేయబోయే మేలుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ గట్టిగా తప్పట్లు కొడి దేవునికి వందనాలు చెల్లించుదాము. దయచేసి కూర్చోండి. అర్పణ గీతం. జీవితం నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. మన యొక్క వారి తిరుసభయ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించు. ప్రార్థించుదము. ప్రేమామయులుగో సర్వేశ్వర, మేము అర్పించి ఈ కానుకలతో నీ సన్నిధిలో గుమికూడిన ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క కుటుంబాలను అర్పిస్తూ ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా అన్నిటినీ నూతనపరచుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యొచ్చున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేష్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరించిరి, ఆయన పునరుద్ధానం ద్వారా జీవమును వసికితిరి. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో ఏకీభవించి మేము మహిమ గీతము మీకు నిరతము స్తుతించుట ఇట్లనగా. హోసానా దేవునికి, హోసానా 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 దేవునికి. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు మీకే. కీర్తి కీర్తి రాజుకే, కీర్తి 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 రాజుకే.
నీ నామము ఉన్నత నామము. వాడెదము స్తుతి స్తోత్రముతో కీర్తి రారాజుకే. హోసానా దేవునికి. అందరం మోకరించి ప్రార్థించుదాము. పరిశుద్ధమైన సమయం ఇది. కావున ఈలిన వారా ఈ కానుకలను మీ సమూనకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమో నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లించుచున్నాం. క్రీస్తు శరీర రక్తములు పాలివారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకము తెచ్చుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాప గారిని, అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని నీవు దివ్యప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్య తల్లిగా మరియమ్మతోనూ పునీతులతోనూ అపోస్తలతోనూ ఆదియందు మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్న మనము ప్రతి ఒక్కరిని ఆ ప్రభువు నామములో క్షమిస్తూ ప్రభు నేర్పిన చక్కని ప్రార్థన భక్తి విశ్వాసాలతో కలిసి ప్రార్థించుదాము. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగా, మీ రాజ్యము వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగా. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కథలకు గురి కాకున్నట్టు దయచేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షిందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఇలిన వారైన యేసువ, మా పాపమును పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించుడు వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉందునుగాక. ఒక్కొక్కరికి సమాధానము తెలుపుదాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించువారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనని ప్రేమించి మన కోసము తన ప్రాణము బలిగా అర్పించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారము ధన్యులము. ప్రభువా, మీ ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను. మీరొక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. అందరం లేచి నిలబడదాము. మన పాప గారి ఉద్దేశాల కోసము ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి, మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక వీళ్ళుండి మమ్మ రక్షించి. దేవుల ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపువారు, మీ గర్భములకు విజయసు ఆశ్రయింపువారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మని మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందు ప్రార్థించండి. ఆమేన్. పితకును సుతకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం. గుడ్ ఆఫ్టర్నూన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు బండరాయి కూడా మంచు వలె కరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటామో శ్రమలు కూడా మన దగ్గరకు రావటానికి భయపడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటామో రోగాలు కూడా మన దరికి చేరటానికి భయపడుతూ ఉంటాయి. మరి ఈరోజు అలాంటి వాక్యాన్ని మన అందరికీ చాలా చక్కగా బోధించిన గురువులు ఫాదర్ కె విజయ్ గారు. మరి ఫాదర్ గారికి మీ అందరి తరపున అలాగే విచారణ గురువు తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మీ అందరికీ తెలిసినట్లుగా ప్రతి మంగళవారం ఇక్కడ జరుగుతున్న పూజా బలులు లిటర్జీ టీవీ ద్వారా, క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా, అలాగే మన చర్చ్ ఫోన్ ద్వారా లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈ నవదిన ప్రార్థనలు అనగా ప్రతి మంగళవారం ఇక్కడ జరుగుతున్న పూజా బలులు మన దివ్యవాణి టీవీలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతూ ఉన్నాము. ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబోచు ఉన్నాము. అలాగే బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోచు ఉన్నాము. కావున ఈ యొక్క గొప్ప కార్యాన్ని అందరికీ తెలియజేస్తుందిగా కోరుచు ఉన్నాము. మనం అందరము పునీత అంతోని వారు పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పునీత అంతోని వారి యొక్క అద్భుతాలు. మరి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబంలో మనందరము కూడా అనేక అద్భుతాలు చూసి ఉంటాము. ఒకవేళ మీరు మీ కుటుంబంలో
ఎలాంటి అద్భుత కార్యాలు జరిగినా కూడా ఆ యొక్క అద్భుతాలని మాతో పంచుకోవలసిందిగా కోరుచు ఉన్నాము. ఒకవేళ మీ కుటుంబంలో పునీత అంతోని వారి ద్వారా ఎలాంటి అద్భుతమైన జరిగితే ఆ యొక్క అద్భుతాలు మాతో కూడా పంచుకోవాలని కోరుచు ఉన్నాము. వచ్చే నెల 2వ తారీఖు మంగళవారం రావటం కారణంగా మన దేవాలయములో సాయంత్రం 6 గంటల పూజాబలిని, అలాగే సాయంత్రం స్తుతి ఆరాధనను క్యాన్సిల్ చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఆ రోజు మధ్యాహ్నం నవంబర్ 2వ తారీఖున 3:30 గంటలకు అనగా 3:30కి మన తండ్రి గారిచే మన యొక్క సిమెంట్రీలో పూజాబలి జరగబోచు ఉంది. ఈ యొక్క పూజాబలికి మీరు అందరూ ఆహ్వానితులే. గత మంగళవారం వచ్చిన చందా 1,23,450 రూపాయలు. 1,23,450 రూపాయలు. మీ యొక్క గొప్ప మనసుకు ధన్యవాదాలు. లేచి నిలబడదాము. ప్రార్థనకి చివరి ఆశీర్వాదం కోసం ప్రార్థించుదము. ప్రేమమయులుగో సర్వేశ్వర, మేము భుజించి స్వర్గీయ ఆహారము ద్వారా మాకు నూతన బలమును శక్తిని వసిగి ఉన్నారు. ప్రతి నిత్యము నీ ప్రేమలోని సాక్షిగా జీవించే కృపను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నవదిన ప్రార్థన. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. సర్వసృష్టియగు ఓ సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకులకు పునీత అంతోని వారికి వరప్రసాదం దయచేసి రక్షక, మా అవసరంలో ఆదుకున్నటకు సకల విపత్తులు రక్షించుటకు మీరు మాకు దయచేసిన పునీత అంతోని ద్వారా మీ హేరవరప్రసాదం మాకు అనుగ్రహించండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తం ద్వారా మమ్ము సకలకి నుండి కాపాడండి. ఈ నవదిన ప్రార్థనలో మేము వేడుకున్న వరప్రసాదమును కోరికలను కాసేపు మౌనంగా ఉండి మన యొక్క కోరికలను మనం ఒక మనస్సులో ప్రార్థించుకుందాం. మా ఆత్మలకు శ్రేయస్సుమైనచ్చు మీ పరిశుద్ధనామ మహిమ చిత్తగించండి. ఆమేన్. నవదిన ప్రార్థన మొదటి రోజు. వినయ సంపూర్ణ పునీత అంతోని వారా, నియమింప హృదయపూర్వకము మే మాకు అనుగ్రహించండి. మా తలంపులను, వాక్కులను, క్రియలను సరిదిద్ది వాటిని బలపరచుతూ సర్వేశ్వరుడు మీ పరిశుద్ధ బాల్య దశలో మీకు దయచేసిన హేరాల అనుగ్రహంలా జ్ఞాపకార్థమగు కృతజ్ఞతా స్తోత్రముగను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నదిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగాక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదము చేత అని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశమైన వారు మీరే, మీ గర్భఫలముకు జయశ్వాసమైన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాతులమైన మా కొరకు ఇప్పుడు ఎప్పుడు మా నాశమైన ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. మా పాలకుడును కాపరియగు పునీత అంతోని వారా, యేసు ప్రభునకై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాల యేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దుడు ప్రత్యేక భాగ్యమును పొందిన వారా, ఆత్మల రక్షణ యందు వర్ణింప శక్యము కాని తృష్ణ గలవారా, బాధలలో ఉన్నవారు, నిరుపేదలు చేయు మానవులను దయచేయువారా, అనేక అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందినవారా, మేము పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందినట్లు చేయండి. ఈ లోకమున మీ సుమాకృతను అనుసరించి మా మరణానంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువును ముఖాముఖి దర్శించు భాగ్యము పొందినట్లా మాకు సహాయం చేయండి. ఆమేన్. ప్రార్థించుదము. ఏలిన వార పునీత అంతోని వారి భక్తిగల జపములు నిత్యము సత్య శ్రీ సభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దివ్య ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులు స్వర్గమందు దయచేయునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా. మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. जग में धन्य है, पापी है हम, ओ माँ मरियम कर प्रार्थना। पापी है हम, ओ माँ मरियम कर प्रार्थना। तेरी दया से ले जाओ नैया पापों को पार, तेरी दया से ले जाओ नैया पापों को पार। ओ माँ मरियम तेरा नाम सारे जग